తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తిహరం వందే స్మతృగామి నమావతు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. మనం ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో ఉన్నాము. లత గారు మనతో పాటే ఉన్నారు, మాట్లాడదాం. అందరికి కూడా గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. అలాగే గురువు సంపూర్ణమైన అనుగ్రహం కుటుంబం మీద, వాళ్ళ కుటుంబం మీద రక్షిస్తూ గురు రక్షణగా ఉండాలి, అలాగే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి అందమైన ఆశీర్వచనాన్ని ఇచ్చారు. మనకి వస్తున్నటువంటి కాల్స్, మాకు పాదుకలు కావాలి ఖచ్చితంగా. అందున శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో ఇది పూజింపబడినటువంటి పాదాలు. సో ఈ పాదాలు మాకు కావాలి అని అడుగుతూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఈ పాదాల విశిష్టత, ఎవరెవరి ఇంట్లో పెట్టుకోవచ్చు, అందున ఏ వృక్షంతో చేసేటటువంటి పాదాలు ఇవి, ఎవరెవరు పెట్టుకోవచ్చు, ఎలా పూజించచ్చు, ఇవన్నీ ఒక్కసారి తప్పకుండా. ఇవి ఔదంబర వృక్షం పాదుకలు పద్మిని. ఈ ఔదంబర వృక్షం పాదుకలు మన ఇంటికి వచ్చాయంటే సాక్షాత్ దత్తాత్రేయ స్వామి మన ఇంటికి వచ్చినట్టే. స్వామి విష్ణుమూర్తి మనకి లక్ష్మీ నరసింహస్వామి రూపంలో వెళ్ళి స్వామి రాక్షసుల్ని సంహరించినప్పుడు ఆయన చేతి గోళ్ళకి మంటలు పుడుతూ ఉంటాయి అన్నమాట. ఆ మంటలు పుట్టినప్పుడు హిరణ్యకశిపుడిని వధించినప్పుడు చేతి గోళ్ళు మంటలు పుట్టినప్పుడు మేడి చెట్టు ఆకు రసాన్ని తీసి లక్ష్మీదేవి స్వామికి సేవ చేసినప్పుడు ఈ వృక్షం సేద తీర్చింది నాకు, అందుకే ఈ వృక్షంలోనే నేను ఉంటాను. ఎవరైతే ఈ వృక్షాన్ని పూజిస్తారో ఆ వృక్షాన్ని పూజించిన వాళ్ళందరి కోరికలు కూడా నేను నెరవేరుస్తాను అన్నారు. బుజ్జి పాదుకలు చిన్నవి, అవేమో పెద్ద పాదుకలు, పెద్ద ఉన్నాయి అంతే. అయితే ఈ పాదుకలు ఇంట్లో పెట్టుకోవటం వల్ల ముందు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పద్మిని. తర్వాత మనకి గురు పాదాలు ఇంటికి వచ్చాయంటే దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు మన ఇంటికి వచ్చినట్టే. అది కూడా దత్త జయంతికి మనం పూజలు నిర్వహించాము. అలాగే స్వామి కృప మనకి లభిస్తుంది, గురు రక్షణ మన ఇంటికి లభిస్తుంది అనమాట. అలాగే మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. గురుపాదాలని పూజించడం వల్ల మన కోరికలు అన్ని నెరవేరుతాయి. ప్రతి గురువారం కూడా గురుపాదాలని చక్కగా ఇంట్లో పెట్టుకొని, పాదాలు మీ ఇంటికి రాగానే ఒక ప్లేట్ తీసుకొని తల మీద పెట్టుకొని ఇళ్ళంతా తిరిగి ధూపం వేసి పాదాలకి, తర్వాత పూజ గదిలో ఒక స్థానం చూసి అక్కడ పాదాలు పెట్టుకొని ప్రతి గురువారం కూడా పాదాలని పూజించడం మొదలు పెట్టాలి. దత్తాత్రేయ స్వామి అష్టోత్తరంతో చక్కగా పుష్పార్చన చేసుకోవాలి. గంధం అంటే చాలా ఇష్టం స్వామికి, గంధం పోయాలి పాదాలకి మొత్తం. అభిషేకాలు అవి అంటే కొంచెం చిలకరించండి అంతే, మరీ నీళ్ళతో కడిగేసేస్తే చెక్క అనేది పాడవుతుంది. అందుకే పుష్పంతో అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత గంధము కుంకుమ పెట్టండి, పుష్పార్చన చేయండి. గురుపాదుకా స్తోత్రం అని ఉంటుంది, దాన్ని చక్కగా యూట్యూబ్లో ప్లే చేసుకోండి. తర్వాత ఆ గురుపాదుకా స్తోత్రంతో స్వామికి పూజించండి, అష్టోత్తరం చేయండి, దత్త మాలామంత్రం చదువుకోండి, దత్త స్తవం చేయండి, సిద్ధమంగళ స్తోత్రం చేయండి. సంపూర్ణమైన గురు అనుగ్రహం ఉంటుంది, మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ఇలా ప్రతి గురువారం పాదుకా పూజ చేసి చూడండి, మీ లైఫ్ లో తప్పకుండా మిరాకిల్స్ జరుగుతాయి. అద్భుతం. సో 3 రోజులు 2, 3, 4 తారీఖుల్లో అంగరంగ వైభవంగా స్వామి జయంతి వేడుకల్ని ఇక్కడ మన పీఠంలో నిర్వహిస్తూ ఉన్నారు లత గారు. మరి పీఠంలోనే పూజలు అందుకున్నటువంటి ఈ పాదుకలు, అసలు అయితే ఈ పాదుకలు ఇవ్వాలి అనేది వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన. మాకు పాదుకలు కావాలి అని వాళ్ళు అడగటం, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పూజలు అందుకుంటున్నటువంటి పాదుకలు ఇక్కడ ఉండటము, నేను మళ్ళీ వాటి గురించి ఒకసారి చెప్పండి అక్క అనటము. సో ఖచ్చితంగా ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు లత గారి నంబర్కి, స్క్రీన్ మీద కనిపిస్తున్న లత గారి నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ ని తెలుసుకోండి. ఏ ఊర్లో అయినా మనం కొరియర్ చేస్తాం, ఎక్కడికైనా మనం కొరియర్ చేస్తాం. పాదాలు కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కడికైనా కూడా కొరియర్ చేస్తాం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తిహరం వందే స్మతృగామి నమావతు.